హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రోడ్ ట్రిప్స్ విత్ బాను. ఎలా ఉన్నారు అందరూ? ఓకే, ఈరోజు మనం కుంతల వాటర్ ఫాల్స్ వెళ్తున్నాం. అది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంది. అరౌండ్ ఇక్కడ నుంచి 265 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఈరోజు టైం వచ్చి 5:25 అవుతుంది. ఇప్పుడు 5:25 టైం కనిపిస్తుందా? 5:25 అవుతుంది. ఎస్టిమేషన్ టైం వచ్చి అరౌండ్ 4 hours 22 minutes చూపిస్తుంది. గూగుల్ తల్లి అరుస్తుంది, అది చెప్తుంది మనకి 4 hours 22 minutes చూపిస్తుంది. అరౌండ్ మనం 10:30-11 వరకు వెళ్ళిపోతాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కుంతల వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఇది కుంతల వాటర్ ఫాల్స్ మన ఇంటి నుంచి అరౌండ్ 265 కిలోమీటర్స్ ఉంది. అరౌండ్ 4.5 hours చూపిస్తుంది ఎస్టిమేషన్ టైం. అందుకే ఎర్లీ మార్నింగ్ బయలుదేరినా. ఇప్పుడు టైం వచ్చేసి 5:45 అవుతుంది. ఇంకా నేషనల్ హైవే పైనకి వెళ్ళిన తర్వాత కొద్దిగా తెల్లారిన తర్వాత రికార్డ్ చేస్తాం. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తున్నా ఆదిలాబాద్ 254, నాగ్పూర్ 447, ఢిల్లీ 1459, శ్రీనగర్ 2601 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అరౌండ్ ఇక్కడ నుంచి మనం మన ఇంటి నుంచి ఇక్కడ వరకు ఒక 40 కిలోమీటర్స్ అయితే వచ్చినాం. ఇంకా చీకటిగానే ఉంది. మీకు విండ్ బ్లాస్ట్ రావచ్చు. కొంచెం విండ్ బ్లాస్ట్ అంటే మీకు ఎయిర్ 80 స్పీడ్ మెయింటైన్ చేస్తున్నా. ఓకే, మీరు ఇక్కడ డైవర్షన్ చూస్తున్నారు కదా, లెఫ్ట్ డైవర్షన్. లాస్ట్ టైం ఉన్న వర్షాలకి ఈ వాటర్ మొత్తం ఇక్కడ ఇదంతా నిండిపోయింది. ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జ్ మొత్తం నిండిపోయింది. ఇది మొత్తం ఫుల్ అయిపోయింది. ఇది చూస్తున్నారు కదా, మన లాస్ట్ టైం వర్షాలకి ఇది మొత్తం ఫుల్ అంటే మొత్తం ఫుల్ అయిపోయింది. ఇంకా వెహికల్స్కి చాలా ప్రాబ్లం అయింది వెళ్ళడానికి. మళ్ళీ ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే రైట్ డైవర్షన్లో వేరే కరీంనగర్ హైవే వస్తుంది. అక్కడ నుంచి మళ్ళీ అరౌండ్ ఇంకో 50-60 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది. కానీ అంతా తిరుక్కుంటూ వేరు చూసి ఎంత పెద్దగా ఉందో అటు ఇటు లెఫ్ట్ సైడ్, లెఫ్ట్ అండ్ రైట్ ఇదంతా నిండిపోయింది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, మనోహరాబాద్ టోల్ ప్లాజా. ఇది మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్. ఇది ఇంతకుముందుకి కన్స్ట్రక్షన్లో లేకుండా, నేను లాస్ట్ టైం లదాఖ్ వెళ్ళినప్పుడు. ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసిరు. బైక్స్కి టోల్స్ అవసరం లేదు, ఓన్లీ కార్కే అవసరం. బట్ యమునా ఎక్స్ప్రెస్ హైవే అని ఒకటి ఉంటుంది మన ఇండియాలో. ఢిల్లీ నుంచి లేదు ఆగ్రా నుంచి ఢిల్లీ వరకు ఉంటుంది. అరౌండ్ 220 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ బైక్స్ కూడా టోల్ కట్టాలి. చూడండి, ఇప్పుడు సన్ రైజ్ అవుతుంది. ఇప్పుడే అయింది సన్ రైజ్, కానీ ఫాగ్ ఉండడంతో అసలు ఏమనిపించట్లేదు. ఆల్మోస్ట్ టైం 8:30 అవుతున్నా కూడా ఇంకా చలి పెడుతుంది. ఇంకా నార్త్ సైడ్ అయితే ఇంకా బాగుంటుంది. నాకైతే సూపర్గా నచ్చినాయి, బ్యూటిఫుల్గా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్లో అయితే పొలాలు. గోపురంలో కనిపించిందో లేదో కానీ మీకు కరెక్ట్గా యాజ్ ఎ నేచర్ లవర్ నాకైతే నేచర్ని చూస్తే మాత్రం బండి ఆపేస్తాను నేను. కానీ ఇప్పుడు కష్టం, వెళ్ళాలి. ఇక్కడ ఇంకొక టోల్ గేట్ ఉంది. టోల్ గేట్కి షెడ్ లేదేమి. ఇది మన రైట్లో సెకండ్ టోల్ గేట్.
టోల్ గేట్ అనడానికి ఈ డబ్బాలు తప్ప ఏం లేవు. కట్అవుట్. నాకైతే పుష్ప సినిమా గుర్తొస్తుంది దీన్ని చూస్తుంటే. ఓకే, ఇప్పుడైతే మనం కామారెడ్డికి దగ్గరలో ఉన్నాం. ఇంటి నుంచి మనం 100 కిలోమీటర్లు వచ్చేసినాం. ఇంకొక 150 వెళ్ళాలి. 150, 160. కామారెడ్డి తర్వాత ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేక్ అయితే తీసుకోవాలి. బండి రిజర్వ్లో పడ్డది. పెట్రోల్ కొట్టియాలిగా. పెట్రోల్ బండి రిజర్వ్లో పడ్డది, పెట్రోల్ కొట్టియాలి. ఇప్పుడు ఏ పెట్రోల్ బంక్ వస్తే ఆ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టిస్తా. మన రైడ్లో ఫస్ట్ ఫ్యూయల్ బ్రేక్. ఈరోజు ఫ్యూయల్ రేట్ 109 రూపీస్ ఉందా. పెట్రోల్ అయితే కొట్టించేసిన. యూపీ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అన్నీ. మన బండి 60,000 క్రాస్ చేసింది ఇప్పుడే. యాక్చువల్గా ఎప్పుడో 60,000 క్రాస్ చేయాల్సింది, మధ్యలో మీటర్ పని చేయలేదు, చేయించలేదు. యాక్చువల్గా 65,000 అలా నడిచేది. ఓకేనా? ఓకే, ఫ్యూయల్ బ్రేక్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంకా బ్రేక్ఫాస్ట్ బ్రేకే, అక్కడనే ఆపుతా. నాగ్పూర్ 364, నిజామాబాద్ 38, గాంధారి 13, బాన్స్వాడ 42. గాంధారి ఏదో పేరు కొత్తగా వింటున్నా అన్న. టిఫిన్ చేద్దామా? చేసి స్టార్ట్ అవుదాం. ఓకే, ఇప్పుడు టిఫిన్ కూడా చేసేద్దాం. ఇక పనిలో పని మళ్ళీ ఎందుకు. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసినాం. నేనైతే ఇడ్లీ తిన్నా, పర్లేదు. ఇట్స్ ఓకే. టిఫిన్ నాట్ సూపర్, నాట్ బ్యాడ్. చలో స్టార్టింగా. నిజామాబాద్ ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. నిజామాబాద్ ఇక్కడ నుంచి 49 కిలోమీటర్స్ ఉంది. అండ్ ఆర్మూర్ 24, నాగ్పూర్ 341. అండ్ ఇందాక చూసారు కదా లెఫ్ట్ సైడ్లో రోడ్డు, అటు నుంచి బాసర కూడా వెళ్ళొచ్చు. 49 కిలోమీటర్స్ ఎంతో చూపిస్తుంది. యాక్చువల్గా నేనైతే నార్మల్గా వితౌట్ గేర్, అంటే వితౌట్ రైడింగ్ గేర్ లేకుండా నేనైతే నార్మల్ స్పీడ్లో 70-80 లాస్ట్. ఎవరు లేదంటే 100 స్పీడ్ వెళ్తాం. కానీ నాకైతే రైడింగ్ గేర్ ఉంటే కనుక ఖచ్చితంగా బండి 100-110, ఖచ్చితంగా 100-110 వెళ్ళినా కూడా నాకు వెళ్ళినట్టు అనిపించదు. ఎందుకంటే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి రైడింగ్ గేర్ వేసుకోగానే. మనం ఎంత స్పీడ్లో కూడా మనకి ఏమైనా ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా అయినా కూడా మనకు కొంచెం సేఫ్టీగా ఉంటాం. గ్లౌజెస్ ఒకటి ఇగ్నోర్ చేయండి మీరు, నాకు కొంచెం అలవాట్లేదు కరెక్ట్గా. బట్ రైడింగ్ గేర్ వేసుకొని నేను మాత్రం నడిపితే ఖచ్చితంగా 100-120 స్పీడ్ అయితే ఖచ్చితంగా వెళ్తుంది హైవే పైన. ఇంకా నా దగ్గర ఇంకొంచెం ఎక్కువ సీసీ బండి ఉండాలి కానీ ఇంకొంచెం స్పీడ్గానే వెళ్తా. బట్ వితౌట్ రైడింగ్ గేర్ అయితే నేను 70-80లోనే వెళ్తా. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ 100లో వెళ్తున్నాను నేను, నాకు వెళ్ళినట్టే అనిపించట్లేదు. అదే నా వెనుకలో కూర్చున్న పిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళు ఖచ్చితంగా భయపడతారు. ఆర్మూర్కి ఇంకా 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. ఆల్మోస్ట్ వచ్చేసినాం. 70% జర్నీ అయితే అయిపోయింది వన్ సైడ్, ఇంకా 30% ఉంది. నైట్ భారత్ పెట్రోల్ బంక్లో కొట్టించిన పెట్రోల్ నాకు ఎందుకో కొంచెం తేడా కొట్టింది బండి.
తర్వాత ఇండియన్ పెట్రోల్ బంక్లో కొట్టించిన. ఇక్కడ మన కామారెడ్డి దాటిన తర్వాత బండి మాత్రం స్మూత్గా వెళ్ళిపోతుంది. చూడండి, 120. అసలు లడాక్ వెళ్ళినప్పుడు అయితే ఇక్కడ డివైడర్స్ కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్లో మధ్యలో, వాటిపైనే ఆవులు ఉంటాయి. అవి ఎప్పుడు వచ్చేస్తే తెలియదు. వాటిని మేపటాలు కూడా అనే కట్టేస్తారు వాటిని. అసలు వాటితోనైతే మస్తు భయం అవుతుంది. అసలు ఇటు సైడ్ ఎటు వెళ్తుందో తెలియదు మనకి. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ 100లో వెళ్తున్నాను నేను. నాకు వెళ్ళినట్టే అనిపించట్లేదు. మీకు నా లడాక్ ఫొటోస్ ఇంకా నా సౌత్ ఇండియా రైడ్ ఫొటోస్ అన్నీ నా ఇన్స్టాగ్రామ్లో ఉంటాయి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రోడ్ ట్రిప్స్ విత్ భాను. ఇంకా ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో ఉంటాయి సేమ్ రోడ్ ట్రిప్స్ విత్ భాను అని మీరు సర్చ్ చేస్తే వచ్చేస్తుంది ఇన్స్టాగ్రామ్లో. నా లడాక్ ఫొటోస్ అన్నీ, మళ్ళీ లడాక్ రీల్స్ అన్నీ చూడొచ్చు మీరు. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో చేయండి. మీరు చూడొచ్చు టాప్ స్పీడ్ 120, ఇందాక 145 చూసి. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ 112 కిలోమీటర్స్ ఉంది. నాగ్పూర్ 306, వారణాసి 1026. మీరు చూస్తున్నారు కదా, ఇది గోదావరి రివర్ అనుకుంటున్నా. గోదావరి నాకు కూడా తెలీదు. బాగుంది, నేను చెప్తాను మీకు ఇదేందో. వెరీ నైస్. ఇది నిర్మల్ దాటిన తర్వాత వచ్చింది. యాక్చువల్గా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఫుల్ అయితే రిలీజ్ చేస్తారు, ఆ వాటర్ ఇటు నుంచి వెళ్తాయి. మన రైడ్లో ఇది 4th టోల్ గేట్, గంజులా టోల్ ప్లాజా. చూడ్డానికి అచ్చడి నుంచి బాగుంటుంది ఇది టోల్ ప్లాజా. సైడ్ నుంచి చూడ్డానికి బాగుంటుంది. ఇదేనా? ఇది కాదు, నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది అనుకుంటున్నా. దీని తర్వాత వచ్చేది ఇది 4th టోల్ ప్లాజా. మన రైడ్లో ఇది 4th టోల్ ప్లాజా. ఇప్పుడే మనం ఆదిలాబాద్ ఫారెస్ట్లోకి ఎంటర్ అయినాం. మనకు ఆదిలాబాద్ అంటే గుర్తొచ్చేది కొమురం భీం. మన ఇప్పుడు RRR సినిమా వస్తుంది కదా, మన జూనియర్ ఎన్టీఆర్ అన్న కొమురం భీం పాత్ర వేస్తుండు. క్యాప్ సైడ్లో చూడండి విలేజ్ ఎంత బాగుందో. అన్ని పెంకుటిల్లులు, జీరో పొల్యూషన్, హెల్తీగా ఉండొచ్చు. టెంపుల్ కూడా సూపర్గా కట్టిరు అసలు. ఆదిలాబాద్ ఇంకా 59 కిలోమీటర్స్ ఉంది. ఇది మన రైడ్లా 5th టోల్ గేట్. నాకు బాగా నచ్చే టోల్ గేట్ ఇది. ఎందుకంటే ఈ రోడ్డు చూసారు కదా, చాలా నీట్గా ఉంటుంది. ఇంకోటి ఆ షేప్ కూడా షిప్ లాగా ఉంటుంది. ఓకే, కుంతల జలపాతం లెఫ్ట్కి వెళ్ళాలి మనం. తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆదిలాబాద్ డిస్టిక్.
మనం స్ట్రేట్ వెళ్తే ఆదిలాబాద్ నాగ్పూర్ వెళ్తాం. నేరేడి గొండ అని ఒక విలేజ్ వస్తుంది. ఆ నుంచి కొంచెం ముందుకు వస్తే మనం లెఫ్ట్కి డైవర్షన్ తీసుకోవాలి. మనకు అక్కడ బోర్డు కూడా ఉంటుంది, సైన్ బోర్డు ఉంటుంది, కుంతల జలపాతం కింది నుంచి వెళ్ళాలని. ఈ నుంచి రైట్కి వెళ్ళాలి. మీకు ఈ రూట్ మ్యాప్ డిస్క్రిప్షన్లో ఇస్తా, లేదంటే మీరు కుంతల వాటర్ ఫాల్స్ అని మ్యాప్స్లో కొట్టినా కూడా వచ్చేస్తుంది. మీకు మ్యాప్స్లో కొంచెం మీకు కన్ఫ్యూజన్గా చూపిస్తుంది, అంటే మ్యాప్స్లో కొంచెం రాంగ్గా చూపిస్తుంది. మీరు డైరెక్ట్ NH44 ఎక్కేసి వచ్చేసారు అనుకో, మధ్యలో అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అని చూపిస్తుంది. ఏం లేదు, డైరెక్ట్ నిర్మల్ తర్వాత నేరేడి గుండ విలేజ్ పేరు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఆ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత కింద బ్రిడ్జ్ నుంచి రైట్కి తీసుకోవాలి. ఫస్ట్ లెఫ్ట్, తర్వాత కింద నుంచి బ్రిడ్జ్ నుంచి రైట్కి వెళ్ళాలి. ఆ నుంచి ఎగ్జాక్ట్గా 10 కిలోమీటర్స్ లోపలికి వస్తే మీకు కుంతల వాటర్ ఫాల్స్ వస్తాయి. ఇప్పుడు హైవే నుంచి మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళే రోడ్డుకి డైవర్షన్ తీసుకున్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 10 కిలోమీటర్స్ ఉంది. ఒక 20-25 మినిట్స్ పడుతుంది. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు రోడ్డు చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు రోడ్ వేసిర్రు, బాగుంది, పెద్దగా అయింది రోడ్ ఇప్పుడు. అప్పుడు రోడ్డు ఇందులో సగం ఉంటుండే. ఓకే, ఇప్పుడే మనం ఫారెస్ట్లోకి అయితే వచ్చేసినాం. అన్నయ్య ఆపుతుండో. వాటర్ ఫాల్స్ ఎంతనా? 70 దేనికన్నా? ఓకే, వెహికల్కి 10. ఓకే, వెహికల్కి 10, 30 20 చేంజ్ ఉందన్నా? 20 10 చాలే. అన్నా వాటర్ ఉన్నాయా? ఎక్కువ లేవా అన్న? అప్పుడు వచ్చినప్పుడు మొత్తం గ్రీనరీ ఉండే కదా అన్న, మొత్తం ఎండిపోయింది. ఇప్పుడు ఈసారి వర్షాలు లేవా అన్నగా ఇక్కడ సైడు, అందుకనే. టికెట్ వెహికల్కి 10 రూపీస్, అడల్ట్స్కి 2 పర్సన్స్కి 30 60. కుంతల వాటర్ ఫాల్స్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, కుంతల వాటర్ ఫాల్స్, ఆదిలాబాద్ డిస్టిక్. ఓకే, ఇంకన్నా ఇంకా వెళ్ళిపోదాం. డ్రై ఫారెస్ట్ మొత్తం, వాటరే లేవు. ఏంది దాక్కో మేక, పుల్లొచ్చి కొరుకుద్ది పీక అన్నట్టు అలా ఉంది ఫారెస్ట్. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ గబ్బర్ సింగ్ ధాబా అని ఉంటుంది ఒకటి. ఇప్పుడే కుంతల వాటర్ ఫాల్స్కి వచ్చినాము. అది ఎంట్రన్స్. అక్కడ చూస్తున్నారు కదా, గ్రీన్ గేట్ ఉంది కదా, గ్రీన్ గేట్ ఎంట్రన్స్. ఇప్పుడే కుంతల వాటర్ ఫాల్స్కి వచ్చినాము. ఇటు నుంచి ఇలా కిందికి వస్తే ఇది వాటర్ ఫాల్ వ్యూ. చూడండి, వాటర్ ఏం లేవు ఈసారి, వర్షాలు ఏం లేవు కాబట్టి. చూస్తున్నారు కదా నా వెనకాల, ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ తెలంగాణ. ఇది తెలంగాణలోనే హైయెస్ట్ వాటర్ ఫాల్. నాకు తెలిసి దీని హైట్ 50 మీటర్స్ పైనే ఉంటుంది. ఇది ఆదిలాబాద్ డిస్టిక్లో ఉంది. అరౌండ్ మనకి సిటీకి 260 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. దీని రూట్ మ్యాప్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చాలా బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. చూస్తున్నారు కదా వెనకాల, చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. వీకెండ్స్లో ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది.
యాక్చువల్గా ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ వస్తుంది కదా, ఇది వర్షాకాలంలో అయితే ఈ వాటర్ మొత్తం ఈ రాయి అసలు కనబడదు అనమాట. ఈ కొండ మొత్తం ఫుల్ వాటర్తోనే నిండిపోతుంది. అసలు ఇంత పైకి కూడా నేను రాలేను. నేను ఎంత హైట్లో ఉన్నాను చూడండి. చూస్తున్నారా నా బ్యాక్ సైడ్? మా అన్నయ్య అక్కడ కింద ఉన్నాడు. చాలా హైట్లో ఉన్నాను నేను ఇప్పుడు. యాక్చువల్గా ఈసారి వర్షాలు లేవు, అందుకే వాటర్ చాలా తక్కువగా ఉంది. లేదంటే చాలా ఫ్లోటింగ్ చాలా ఉంటుండే ఇక్కడ. నాకైతే చాలా బాగా నచ్చింది. ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ కుంతల వాటర్ ఫాల్స్. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వాటర్, అక్కడికి దగ్గరికి వెళ్ళకుండా నెట్ కట్టేసిరు. ఎందుకంటే ఇక్కడ నా వెనకాల ఉంది కదా, ఈ స్విమ్మింగ్ పూల్ టైప్లో ఉంది చూడండి, అది చాలా లోతుగా ఉంది. చాలా అంటే చాలా లోతు ఉంది అది. అక్కడ బోర్డు కూడా పెట్టారు డేంజర్ అని. చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది. వర్షాకాలంలో వస్తే ఇంకా వాటర్ ఫుల్గా ఉంటాయి, ఇంకా బాగా చూడొచ్చు మీరు. బట్ ఇంత పైకి అయితే రాలేరు 100%. ఎందుకంటే లాస్ట్ టైం మేము వచ్చినాం ఇక్కడికి అరౌండ్ ఒక 7 years అవుతుంది వచ్చి, 2014 or 15లో వచ్చినాం అనుకుంటా. అప్పుడు వచ్చినప్పుడు అయితే అసలు కింది నుంచే వెళ్ళిపోయినాం. అక్కడ రాళ్ళు కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ నుంచి అటే వెళ్ళిపోయినాం మేము. ఎందుకంటే అంత ఫ్లోటింగ్ ఉంటుంది వర్షాకాలంలో. నాకైతే కొద్దిగా భయం వేస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఎవరు లేరు, నేను ఒక్కనే వచ్చిన పై వరకు. చూడండి చాలా బాగుంది. నాకు తెలిసి ఇక్కడ రుద్రమదేవి షూటింగ్ కూడా అయ్యింది. రుద్రమదేవి మూవీలో రానా ఇంకా అనుష్క పైన ఒక సాంగ్ ఉంటుంది చూడండి, అది ఇక్కడే షూట్ చేశారు. నాకు తెలిసి అటు కింద జరిగింది షూటింగ్. అది వీలైతే వెళ్ళి అక్కడ కూడా చూపిస్తాను, వీలు అవ్వలేదంటే వెళ్ళిపోతాం. చూడండి చాలా బాగుంది. బాబుది చెప్పు పడిపోయినట్టుంది, చెప్పు అయితే కొట్టుకొని వచ్చింది. సో మీకు ఇంకా దగ్గరగా చూపిస్తాను చూడండి. చూడండి ఎంత బాగుందో, వాటర్ సౌండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్ అయితే. ఇది చూసిరు కదా, ఇది చాలా లోతుగా ఉంది ఈ ప్లేసు. చూడొచ్చు మీరు ఇక్కడ ఒక రాయి కనిపిస్తుంది చూడండి, ఇది చాలా లోతుగా ఉంది. సో డేంజర్, అపాయం అని కూడా పెట్టారు ఇక్కడ బోర్డు. అసలు ఇక్కడ ఇంత లోతు ఎలా పడ్డదో నాకు అర్థం కావట్లేదు. అదే ఇంత లోతు ఎట్లయింది, వాటర్ పడి వాటర్ కూడా లోతు అవ్వచ్చు. సో ఈసారి వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి, అందుకే వాటర్ చాలా తక్కువగా ఉంది. నేను ఇదంతా ఎక్కేసి వచ్చిన, ఇక్కడ నుంచి ఇలా ఇదంతా పైకి ఎక్కిన. ఇంత కష్టపడ్డందుకు ఒక లైక్ కంపల్సరీ, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రోడ్ ట్రిప్స్ విత్ బాను. చెప్పాను కదా మీకు ఇలాంటి మంచి వీడియోస్ చేస్తానని. మీరు మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కొట్టండి, నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. ఇన్స్టా అండ్ ఫేస్బుక్, ఇప్పుడు ట్విట్టర్లో కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి.
రోడ్ ట్రిప్స్ విత్ బాను మన యూట్యూబ్ ఛానల్ పేరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా కుంతల వాటర్ ఫాల్స్ పైన. మీరు ముందు చూసి చూడండి, అదంతా కింద, ఇదంతా పైన. యాక్చువల్గా వాటర్ ఉన్నప్పుడైతే ఈ రాళ్ళన్నీ కనబడవు అసలు, అంతా ఫ్లోటింగ్ ఉంటుంది. ఓ చేపలు కూడా ఉన్నాయి. వావ్, నాకు కనిపించినాయి, మీకు కనిపించవు, గోప్రోలోంచి కనిపించవు. ఇప్పుడే కుంతల వాటర్ ఫాల్స్ చూసేసాం. గబ్బర్ సింగ్ ఫ్యామిలీ ధాబా. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ అంట. మరి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫారెస్ట్ నాకు బాగా నచ్చింది. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇదంతా ఫుల్ గ్రీనరీ ఉండే. ఓకే, ఇప్పుడే లంచ్ ఇక్కడ కంప్లీట్ చేసినాం. సింగ్ ధాబా. మన కుంతల వాటర్ ఫాల్స్ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో హైవే ఎక్కగానే లెఫ్ట్ సైడ్లో సింగ్ ధాబా అని ఉంటుంది. రీజనబుల్ ప్రైస్లో కడుపు నిండా తినొచ్చు. సింగ్ ధాబా గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాలి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ చూడాలి కదా. ఏంటి ఎన్ని బర్రెలు దేవుడా, నేను ఎప్పుడు చూడలేదయ్యా ఎన్ని బర్రెలు. అక్కడి నుంచి స్టార్ట్ అయినాయి, ఇంకా ముందున్నాయి. అంకుల్, ఈ బర్రెలన్నీ మీయేనా? అన్నీ మీయేనా? ఊర్లో అందరియా? ఓకే ఓకే. రైడింగ్ హెల్మెట్ లేదు. బ్యూటీగా ఫుల్ వాటర్ ఉన్నాయి, ఇంకా అదిరిపోతాయి వ్యూస్ అన్నీ. పనిచూపు మేర వాటరే. కొంచెం ఇదేదో ఉంది వాటర్ లోపలికి. వావ్, వావ్, చాలా అంటే చాలా బాగుంది అసలు. ఏమైనా ఉందా? వావ్, దట్స్ ద బ్యూటీ. ఇక్కడ మెట్లు ఉన్నాయి, కింది వరకు వెళ్ళొచ్చు కానీ వెళ్ళలేదు. ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపించింది, అక్కడ నుంచి వచ్చినాం మేము. అక్కడ నుంచి అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుందా? మాకైతే కనిపిస్తుంది, గోప్రో నుంచి కనిపిస్తుందో లేదో తెలియదు. అక్కడ నుంచి అలా వచ్చినాం, అక్కడ నుంచి ఇలా మన బండి. సూపర్. ఇది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉన్నది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఇది నిజామాబాద్ డిస్టిక్లో ఉంది. చాలా పెద్దది, అరౌండ్ 450 కిలోమీటర్లు పెద్ద ఉంది. గూగుల్లో చూసిన మస్తు పెద్ద ఉంది. ఇంతకుముందు కూడా వచ్చిన ఇక్కడికి, కానీ ఇంత లోపలికి రాలేదు. ఇది శ్రీ లక్ష్మీ కాలువ ఎత్తిపోతల పథకం అని ఉంది ఇక్కడ నా వెనకాల. ఇక్కడ అంటే వాటర్ సగంలోకి, అంటే వాటర్ లోపలికి వచ్చేలా ఉంది. మీరు ఎట్లా చూస్తారంటే చూపిస్తాను కెమెరా. ఎక్కడో స్టార్ట్ అయినాం, అటు నుంచి ఇలా వచ్చినాం, ఇక్కడ నుంచి ఇలా లోపలికి ఉందన్నమాట. వీళ్ళు చేపలు పడుతారు.
బైక్ అక్కడ పార్క్ చేసిన ఎంట్రన్స్లో. ఇది ఇక్కడ కూడా చేపలు పడుతున్నారు. ఇక్కడ కొంతమంది ఫొటోస్ దిగుతున్నారు. శ్రీ లేదు, లక్ష్మీ కాలువ ఎత్తిపోతల పథకం అంటే ఇది ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ ఈ 4-5 డిస్ట్రిక్ట్స్కి మొత్తానికి డ్రింకింగ్ వాటర్ ప్లస్ అగ్రికల్చర్కి. ఈసారి ఫుల్ వర్షాలు పడ్డాయి, ఫుల్గా ఉన్నాయి వాటర్. అసలు కనుచూపు మేరల్లో, మొత్తం మన కంటి చూపు మేరల్లో ఫుల్ వాటర్ నిండున్నాయి. నాకైతే సముద్రంలానే కనిపిస్తుంది. చాలా పెద్దది. చూడండి, మీరు గూగుల్లోకి వెళ్ళి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని కొడితే మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇట్లా ఒకటే హైవే, ఇంకా మన హైదరాబాద్ నుంచి నేషనల్ హైవే 44 ఎక్కినామనుకో. చూసిరు కదా ఎంత పెద్దగా ఉందో. నేషనల్ హైవే 44 ఎక్కిరనుకోండి, ఎగ్జాక్ట్గా నిర్మల్కి ముందే మనం లెఫ్ట్కు తీసుకుంటే బోర్డు ఉంటుంది అక్కడ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని. లోపలికి వచ్చేసినామంటే బ్యూటిఫుల్ వ్యూ, సూపర్. ఈ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది, చూడండి మీరు, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోడ్ ట్రిప్స్ విత్ భాను. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. ఈరోజు వేసుకున్నాను నేను గేర్ జాకెట్ రైనాక్స్ది. ఇది నేను లదాఖ్లో కుట్టించిన, లదాఖ్ వెళ్ళినప్పుడు కుట్టించిన నేను ఇది. అండ్ మై గెటప్ చూడండి, ఒరేజో బూట్స్, రైనాక్స్ నీ గార్డ్స్. చూసారు కదా, గేర్ అంతా ఇట్లా లాంగ్ డ్రైవ్కి వస్తేనే గేర్ వేసుకుంటా, లోకల్ అయితే గేర్ వేసుకోను. అరౌండ్ 250-200 పైన జర్నీ ఉంది అంటే వేసుకుంటా. అప్పుడు తిన్న దాబాలో ఫుడ్ ఇప్పుడు డైజెస్ట్ అవుతుంది. నాకైతే వాటర్ బాగా నచ్చినాయి. అక్కడికి వెళ్ళొచ్చు, చూడండి అక్కడ నుంచి మెట్లు ఉన్నాయి అక్కడ, కానీ అక్కడ ఒక ముంగీస తిరుగుతుంది, ఎందుకు రిస్క్ అని చెప్పి పోవట్లేదు. సూపర్. ఇగో ఇక్కడ నుంచి చూడండి, మీకు బాగా అనిపిస్తుంది. సో మనం అక్కడ వరకు వెళ్ళేసి వచ్చాను నేను ఇందాక. ఇదే లక్ష్మీ కాలువ ఎత్తిపోతల పథకం. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. మన తెలంగాణలోనే లార్జెస్ట్ డ్యాము. అరౌండ్ 1960స్లోనూ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే 1977లో అయిపోయింది అనుకుంటున్నా. నాకు కూడా కరెక్ట్గా తెలీదు, మీకు కరెక్ట్గా తెలిస్తే కామెంట్ చేయండి. హైదరాబాద్ నుంచి అరౌండ్ మనకి 200 కిలోమీటర్స్ ఉంటుంది. అరౌండ్ మ్యాక్సిమం కార్ అయితే మీరు 3 అవర్స్లో వచ్చేయచ్చు, బైక్ అయితే అరౌండ్ 4 అవర్స్ పడుతుంది. మన రాయల్ ఎన్ఫీల్డ్ని ఇక్కడ పార్క్ చేసిన. ఓకే ఫ్రెండ్స్. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, మీరు నా ప్రతి ఒక్క రైడ్ అప్డేట్ అన్నీ నేను ఇన్స్టాలో పెడుతున్నా. ఇన్స్టా ఐడి వచ్చి రోడ్ ట్రిప్స్ విత్ భాను అని కొడితే వచ్చేస్తుంది. ఓకే, మీరు నన్ను ఫాలో అవ్వచ్చు. నా ఎవ్రీ అప్డేట్ ఇన్స్టా. ఓకే, సైనింగ్ ఆఫ్, బాయ్. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే చూసేసినాం. ఇంకా ఇక్కడ నుంచి హైవేకి ఎక్కాలి. హైవే ఎక్కిన తర్వాత అరౌండ్ 200 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తాం, మన ఇంటికి వెళ్ళిపోతాం. కామారెడ్డి స్టేట్, బాసరా ఇంకా నిజామాబాద్ రైట్కి వెళ్ళాలి. ఆల్మోస్ట్ మనం ఒక కుంతల వాటర్ ఫాల్స్ నుంచి 100 కిలోమీటర్స్ వచ్చినాము.
ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్తే కరీంనగర్ మంచిర్యాల హైవే వెళ్తాం. ఇక్కడ నుంచి మనం రైట్కి వెళ్తే మాత్రం బాసరా నిజామాబాద్ వెళ్తాం. ఇంకా హైదరాబాద్ 156 ఉంది. అరౌండ్ 2.5 hours పడుతుంది వెళ్ళడానికి. 2.5 ఇంకా మధ్యలో ఒక టీ బ్రేక్ అవన్నీ తీసుకుంటే మనకి ఎలాగో 3 hours పడుతుంది. టైం వచ్చేసి 4:30 అవుతుంది. 5:30, 6:30, 7:30, 8 వరకు వెళ్ళిపోతాం ఇంటికి. ఇక్కడ ఒక టీ బ్రేక్ తీసుకున్నాం. చాయ్ క్లబ్, ఇందల్వాయ్ టోల్ ప్లాజా. నో బ్రేక్స్ ఇంకా. దీని తర్వాత మనకి ఇంకా 3 టోల్ గేట్స్ వస్తాయి. ఇది థర్డ్ది, ఫస్ట్, సెకండ్, థర్డ్ది. దీని తర్వాత ఇంకా 2 ఉంటాయి. సారీ. ఓకే, స్ట్రైట్ కన్యాకుమారి హైదరాబాద్ 123 ఉంది. ఇంకా కన్యాకుమారి ఇది నేషనల్ హైవే 44 కదా. ఓకే, రైట్కి వెళ్తే కామారెడ్డి వచ్చేసినాము. రైట్కి వెళ్తే ఇక్కడ నుంచి రైట్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ మీరు రైట్ సైడ్లో ఒక ట్రాక్టర్లో వస్తున్నాయి చూడు, కట్టెలు అనుకున్నారు ఆయన. అవంతా చెరుకు. మన మెదక్, ఇంకా నిజామాబాద్, నిర్మల్, ఈ 4-5 జిల్లాలు మొత్తం, అన్ని డిస్టిక్లన్నీ చెరుకు బాగా ఫేమస్. ఇందాక లెఫ్ట్ సైడ్లో పెద్ద చెరుకు ఫ్యాక్టరీ ఉంది, కానీ మీకు చూపించలేకపోయినా, అప్పుడు రికార్డ్ చేయలేదు. అక్కడ చాలా బ్యాడ్ స్మెల్ వచ్చింది. సో ఫాస్ట్గా వచ్చేసిన. ఇంకా హైదరాబాద్ 123 ఉంది. ఎవరబ్బా ఫోను? హలో హలో, ఈ టోల్ గేట్ చూడండి ఎలా ఉందో. ఇంతకుముందు చూపించిన కదా మీకు. ఇది అటు సైడ్ కూడా ఒకటి ఉంది, ఇటు సైడ్ కూడా ఒకటి ఉంది. ఇది నార్సింగ్. మనకి సిటీ అవుట్స్కట్స్లో కూడా నార్సింగ్ ఉంటుంది కదా, ఇది కూడా నార్సింగ్ అంట. ఇది ఎక్కడెక్కడో పేర్లు ఉంటాయి, ఎక్కడెక్కడో పేర్లు ఉంటాయి. మళ్ళీ కుంతల వాటర్ ఫాల్స్కి ముందే మాదాపూర్ అని వచ్చింది ఒకటి. షాక్ అయినా నేను. రోడ్డు రిపేర్ జరుగుతున్నట్టుంది. సో లెఫ్ట్కి డైవర్షన్ తీసుకున్నాం ఇప్పుడే. ఇంకొక 50 kilometers దూరంలో ఉన్నాము. 50 కూడా లేదు, ఆల్మోస్ట్ 45 ఎంతో ఉన్నాము. ఇంకొక 40-45 minutesలో వెళ్ళిపోతాం మనం. ఇక్కడ నుంచి మీరు లెఫ్ట్కి వెళ్తే తుఫ్రాన్ ఊర్లోకి వెళ్తారు. యాక్చువల్గా తుఫ్రాన్ ఉంటుంది, తుఫ్రాన్ కాదు, అది తూప్రాన్. ఈరోజు మన రైడ్లో ఇది లాస్ట్ టోల్ గేటు. దీని తర్వాత ఇంకా టోల్ గేట్స్ ఉండవు. ఇదే లాస్ట్ టోల్ గేటు. పురుగులు అన్నీ ఎక్కువైపోయినాయి కదా, మీకు పురుగులు కరెక్ట్ వ్యూ కనిపించట్లేదు. నైట్లో కూడా వ్యూ ఎలా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. నేషనల్ హైవే క్లీన్ చేద్దాం. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా, మనోహరాబాద్ టోల్ ప్లాజా. ఇదే లాస్ట్ టోల్ ప్లాజా మనది. ఇప్పుడే మేడ్చల్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి మనకి ఇంటికి ఒక 10 kilometers అంతే. ఓకే, ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోడ్ ట్రిప్స్ విత్ భాను. మీరు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వచ్చు. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కొట్టండి, నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి.
please subscribe to my YouTube channel. Okay, signing off. Bye.